సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మా హృదయపూర్వకమైన నిండు హృదయంతో మీకు మా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాము. జూడచేరి సంపూర్ణ సువార్త నిజామాబాద్ జిల్లా సంఘముల పక్షంగా దేవుని సేవకుడిని నేను మీతో ఈ మాటలు అందించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ప్రత్యేకించి దేవుడు మాకు అనుగ్రహించిన దర్శనాన్ని మేము పంచుకుంటూ మరి అనేక ప్రాంతాల్లో ప్రదేశాల్లో ఆయా సమయాల్లో ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో కూడా ప్రభు పక్షంగా పనిచేయడానికి ప్రభు ఈ దిన దాసుని పట్ల కృప చూపుతున్నారు. ప్రత్యేకించి మా పరిచర్ల కొరకు మీరు ప్రార్థిస్తూ దేవుని యొక్క సంఘంలో మీరు మాకు అనేక విధాలుగా మీ యొక్క ప్రార్థన సహకారాన్ని ఆ సమయాల్లో కార్యక్రమాలు మీరు అందించేటువంటి ఈ గొప్ప పనిలో కూడా మీరు సహకారులు ఉన్నందుకు ప్రత్యేకంగా మీ అందరినీ నేను అభినందిస్తూ వాక్య ధ్యానం కొరకు ఈ పూట దేవుని సన్నిధిలో మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. ఈ అద్భుతమైన సమయం మీరు మాకు అనుగ్రహించున్నారు. గాస్పుల్ టీవీ ద్వారా అద్భుతమైన టీవీ ప్రసారాన్ని దేవా మీరు ఈ రీతిగా సోషల్ మాధ్యమంలోను అలాగే టెలివిజన్ మాధ్యమంలోను ప్రభావ మీరు జనబాహుల్యానికి అందులోనూ మా తెలుగు ప్రియ జనులందరికీ ప్రభావ మీరు సువార్తను అందిస్తున్నారు. వచ్చే దినాల్లో ఇంకా ఆ భాషల్లో కూడా దేవా మరి మీ వాక్యాన్ని ప్రచురపరచు నిమిత్తమే మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఇంతవరకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు దైవ ధ్యానమంతట్లో కూడా ప్రభావ మీ యొక్క దయగల సన్నిధి మహత్తరమైన దేవుని మహిమను మేము స్తుతించి పాడుటకు మీ కృప చూపమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఆ తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఆమేన్. పిల్లరా, అద్భుతమైనటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు తన జీవితపు వృద్ధాప్యములో అంటే ఆయన సేవ ముగింపు సమయంలో ఫిలిప్పీ పట్టణంలోని సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి దైవజనుడు పౌలు ద్వారా దేవుడి పత్రికను పంపారు. ఆ రోజు ఫిలిప్పీ పట్టణానికి ఈరోజు ప్రపంచంలోని ప్రతి మానవునికి దేవుని యొక్క ఉపదేశం ఇది. ఉపదేశం అనగా ఉప ఆదేశం. దేవుడు కొన్ని విషయాలను మళ్ళీ ఆదేశిస్తూ ఉంటారు. వాక్యం మనల్ని అన్నిసార్లు సూచనలు చేయాలనేది ఏమీ లేదు. వాక్యం మనల్ని ఆదేశిస్తూ ఉంటుంది. మనం వాక్య ఆదేశానికి లోబడి ఉంటే మన సంఘాలు, కుటుంబాలు దేవుని నడవడికలో చక్కని ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమను లోకానికి అందించేవిగా ఉంటాయి. మన సంఘాలు దేవుని యొక్క మహిమను లోకానికి అందించే దర్పణాలు ఉండాలని మనం కోరుకోవాలి. అంటే సంఘములో దేవుని చిత్తం నెరవేరాలంటే కుటుంబంలో నెరవేరాలి. కుటుంబంలో నెరవేరాలంటే ప్రతి విశ్వాస జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలండి. దేవుని చిత్తం నెరవేరకుండా మనం ఏది కూడా గొప్ప కార్యాలు చేయలేం. దేవుని చిత్తం కొరకు రోజు మనం ఎదురు చూడాలి. యేసు ప్రభు వారు 33 సంవత్సరాల మానవ జీవిత యాత్ర అనుభవంలో 30 సంవత్సరాలు ఒక అజ్ఞాత జీవితాన్ని మానవులతో మనుషులతో ప్రభు ఎలా నడుచుకున్నారో ఒకటి అరా మినహాయిస్తే ఎక్కడ మనకు పెద్దగా ఆ రుజువులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపలేదు. ప్రభు ఆ సమయం కొరకు ఎదురు చూచినారు. హీ వెయిటెడ్ ఫర్ సచ్ టైం. ఆ సమయం కొరకు ప్రభు వారు ఎదురు చూచినారు. ఆత్మ ద్వారా ప్రభు ప్రేరేపించబడి పరలోక సువార్తను సర్వలోకానికి అందించడానికి, పరలోక రాజ్యంను కూర్చిన సంగతులు యేసు ప్రభు వారు జనబాహుల్యానికి అందించడానికి ప్రభు తన పరిచర్యను తండ్రి అనుమతి చొప్పున ప్రారంభించినారు. ఈ రోజుల్లో ప్రియులార సంఘము సేవ అనగానే ఇది చాలా ఈజియెస్ట్ వే అయిపోయింది. ఎందుకో ఈ రోజుల్లో సహకారులు ఉండడం ఇష్టం లేదు. యెహోషువ మోషే దగ్గర ఎన్నో సంవత్సరాల సుదీర్ఘమైన కాలాన్ని శిష్యుడిగా గడిపాడు. ఆ చక్కని విధేయుడైన శిష్యుడిగా దేవుడు యెహోషువను ఒక దినమందు హెచ్చించి మోషే తర్వాత అంతకంటే రెట్టింపు ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు కూడా యెహోషువ ద్వారా చేసినాడనే విషయాన్ని దేవుని వాక్య గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎలీషా జీవితాన్ని చూడండి. చాలా వినయం కలిగిన మనస్సు, దేవుని సేవకుడైనటువంటి తన గురువు అని రాయబడిన పదాలు ఉన్నాయి. బైబిల్లో గురువు అని రాయబడిన పదాలు ఏలియా, ఎలీషాల యొక్క సంవాదంలో వారి యొక్క జీవితాలను దేవుడు చూపుతూ పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుడు గురువు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడిన భాషనే, విశ్వాస భాష, బైబిల్ భాష మాట్లాడడం అది అందరికీ మంచిది. ఎందుకంటే అదేం తప్పేం కాదు. దేవుడు సంఘంలో మీకు ఒక నాయకుడిని ఇచ్చి ఉంటారు. దేవుడు మీకు ఒక నాయకత్వం కింద సేవను జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మీరు నాయకత్వాన్ని ప్రేమిస్తే మీరు నిజంగా మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. నాయకులు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా తమ ప్రజలను పరిపాలించే క్రమంలో, ప్రజలకు సేవ చేసే క్రమంలో మందకు మాదిరిలుగా ఉంటే గొప్ప కార్యాలు చూడగలమనేదే బైబిల్ గ్రంథంలోని బోధనల యొక్క సారాంశం. లేఖన
భాగాన్ని చూసినప్పుడు తిమోతి అనేటువంటి యవనస్తుడు పౌలు భక్తుని యొక్క పరిచర్యలో ఒక అద్భుతమైన పాత్రగా దేవుని చేత పిలువబడ్డాడు. ఈ అద్భుతమైనటువంటి పాత్ర చిన్నప్పటి నుండే చాలా సాత్వికమైన ప్రవర్తనను తిమోతి ప్రభువులో కలిగి ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆ చిన్నవాడైనటువంటి ఆ తిమోతి కొంతకాలానికి అందరూ చిన్నవాళ్ళుగా ఉండరు కదా, చిన్నప్పుడు చిన్నవాళ్ళు ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఈరోజు ఒక అధికారులుగా, ఒక ఎంఆర్ఓగా, ఒక కలెక్టర్ గారిగా, ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా, ఒక మంచి బ్యాంక్ అధికారిగా, ఈరోజు అంటే ఎవరైనా చిన్నప్పుడు ఉన్నట్టే ఉండరు కదా, ఉండకూడదు కూడా కదా. వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు పెరుగుతూ ఉండాలి, ఇంకా ఉన్నత స్థితికి రావాలి. మానవ జీవితంలో దేవుడిని నిర్దేశించినాడు. ఒకప్పుడు చిన్నవాడు తిమోతి, కానీ పౌలు ఈ పత్రిక రాసే నాటికి ఒక అద్భుతమైన పరిచర్య ప్రభుపక్షంగా పౌలుతో కలిసి తన దైవజనుడు తన ఆత్మీయ తండ్రితో కలిసి ఉన్నతమైనటువంటి పిలుపులు పనిచేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు. ఈ తిమోతిని గురించి దైవజనుడు ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు మహాశయుడు దైవజనుడి విధంగా రాస్తూ అపోస్తలుడు అంటున్నాడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఆ యోగ్యత ఎంత గొప్పదంటే దేవుని కొరకైన యోగ్యత అండి. ఈరోజు యోగ్యత అంటే అనేక సార్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఉండే రోజుల్లో మనం ఉన్నాం. ఈ రోజుల్లో చాలా చోట్ల క్రమము కానీ, భయభక్తులు కానీ, కుటుంబాలు దైవక్రమం కానీ లేని రోజుల్లో మనం ఉన్నాం. యవనస్తులను గమనించండి, కరెక్షన్ చేయడానికి ఇష్టపడడం లేదు, వాక్యం సరిదిద్దడానికి దేవుని వాక్యం హెచ్చరిస్తుంటే ఈరోజు ఎక్కువ మంది వాక్యానికి దేవుని మాటలకు చెవియగకుండా ఉండేటువంటి కాలంలోనే ప్రస్తుత క్రైస్తవ సమాజం ఉందనే విషయాన్ని కూడా మనం అంగీకరించక తప్పదు. దయచేసి యవనస్తులారా గమనించండి, దేవుని వాక్యం ఒకరు మీరు వింటుంటే ఈ సమయాన దైవ ఉపదేశానికి, దేవుని మాటకు తిమోతిలాగా మీరు లోబడండి. మీ జీవితం చాలా ఫలభరితంగా, చాలా శుభప్రదంగా, చాలా అద్భుతమైనదిగా దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. సంఘంలోని పరిచర్యలలో యవనులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు, అన్ని రకాల తరగతుల వారికి దేవుని సేవలో యోగ్యంగా పనిచేసే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. 2 రకాల బాధ్యతలు సంఘంలో ఉంటాయి. ఒకటి దేవుడు మనకు పిలిచి అప్పగించే బాధ్యతలు, రెండోది ప్రభు కొరకు మనం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే బాధ్యతలు. దేవుని సన్నిధిలో ఈ 2 రకాల బాధ్యతలు మనం సరైన విధంగా మన భాగాన్ని మనం పంచుకుంటే మనకు ఆశీర్వాదకరం ప్రియులారా. మనం గమనించినట్టయితే చిన్నవాడు అయినటువంటి తిమోతి ఒకప్పుడు చిన్నవాడు, ఆయన తల్లి, ఆయన అమ్మమ్మ లేక నానమ్మ అయినటువంటి ఆ యొక్క దైవజనుల యొక్క పరిచయం రక్షింపబడినటువంటి యూనికే లోయి వారి గురించి పౌలు రాస్తూ చాలా ప్రశంసాపూర్వకంగా వారిని గురించి రాస్తాడు. ఎందుకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్ననాటి నుండి తిమోతి ప్రభులో జరిగించుకుంటూ ఉన్నాడు. ఇలాంటి అద్భుతమైన మనిషి కొంతకాలం తర్వాత యవనప్రాయంలో దేవుని చేత పంపబడి ఆసియా మైనర్లోని ప్రదేశానికి దైవజనుడైనటువంటి యోహాను ద్వారా స్థాపించబడిన సంఘానికి ఆ రోజుల అపోస్తలులు చాలా ఎలాంటి హద్దులు లేకుండా పనిచేసినారు. ప్రపంచమంతా సేవాక్షేత్రమేనని ఏ రకమైనటువంటి స్వలాభ అపేక్ష లేకుండా నిండు హృదయంతో పనిచేసినారు. పౌలు అయితే తన చేతులతో డేరాలు గుట్టుకుంటూ పనిచేసినాడు. ఎంత నిబద్ధత గల ప్రజలండి వారు. దేవుని కొరకు అపోస్తలత్వములో ఎంతగా ప్రయాసపడ్డారు, ఎంతెంతో ప్రయాసపడుతూ దైవ సేవను నిర్మాణం చేస్తూ ఉన్నారు. పిల్లలు ఈ రోజుల్లో ప్రతి సంఘం కూడా ఆ విధంగా దైవ సేవను నిర్మాణం చేయాలి. దేవుని సేవలో ఆ విధంగా మరి కార్యోన్ముఖులం అవ్వాలి. దైవ సేవలో ప్రతి కుటుంబము దేవుని సేవలో ముందుకు రావాల్సిన దినాల్లో మనం ఉన్నాం. వచ్చేటువంటి చీకటి రోజులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఈ యొక్క వెలుగైనటువంటి ప్రపంచంలో యేసుక్రీస్తే వెలుగగలిగినటువంటి మనము దేవుని చేత మనం వెలుగుండగానే దేవుని కొరకు ఒక సువార్త పరిచర్యను ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలా అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ సువార్తను రోజు మా సంఘాలలో, మా కుటుంబాలలో, మా పరిచర్యలో చాలా అద్భుతంగా మేము ప్రతిదినం కూడా జరిగిస్తూ ఉంటాం. ఆ సమయం ఉంటే మీ ముందుకి టీవీ ద్వారా కానీ, ఫేస్బుక్, యూట్యూబ్లో కానీ, మా ఛానల్స్ ద్వారా కానీ మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని మీతో అందిస్తున్నాం. ఆ సమయాల్లో మా ప్రసారాలు లైవ్లో కూడా ఆ స్థలాల నుండి మీకు అందించడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం. మాకున్న సమయం వల్ల ప్రభు పరిచర్యలో అనేక ఆత్మలను సంపాదించడానికి ఒక గురి కలిగి మేము ప్రయాసపడుతున్నాం. ఆత్మల సంపాదన ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని పనుల కంటే గొప్పదని మనం తెలుసుకోవాలి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ప్రభు అంటాడు. మార్క్స్ వార్త 8:36 వచనములో దేవుని వాక్యం అంటా ఉంది, నిత్యోత్తమునకై సిద్ధపరచు వానికంటే జ్ఞానం గలవాడు ఎవడు అంటాడు. సామెతలు 11:30లో. అలాగే మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో అనేకమైనటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. దేవుని కొరకు సిద్ధపడేటువంటి రోజులు ఇవి. ప్రభు కొరకు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు తన సంఘము ద్వారా, మీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. మనం చేయాల్సిందల్లా ప్రభు పనిలో మనం కొంచెం సమీపంగా దగ్గరగా రావడం మనం మొదలు పెడితే చాలు. దేవుడు అద్భుతమైన కార్యాలను ఆయన తప్పక చేయగలనే విషయాన్ని దేవుని దాసుగా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని సంఘంలో అద్భుతమైన పనులు ఎన్నో నిలిచి ఉన్నాయి. మీరు మీ సంఘంతో కలిసి పనిచేయండి. దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీ దైవజనులతో దర్శనాన్ని పంచుకోండి. తిమోతి, పౌలు అద్భుతమైనటువంటి ఈ జంటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానం కలిగినటువంటి తిమోతి తనకు అత్యంత సమీపమైనటువంటి, తనకు తండ్రి సమానుడైనటువంటి పౌలు యొక్క అదుపాజ్ఞలలో తన విశ్వాసాన్ని
విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత కాలం ఇందాక మేము మనవి చేసినట్టుగా ఎఫెసు ప్రాంతానికి ఆ స్థలాల్లోనికి దేవుడు మరి పౌలు అపోస్తలుని ద్వారా తిమోతిని దేవుడు పంపించినాడు. అతను పెద్ద సంఘానికి కాపరిగా తిమోతి పనిచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సంఘంలో అనేక బాధ్యతలు పనుల్లో ప్రతి సంఘం పని చేయవలసిన విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ప్రభు కొరకు పని చేయవలసిన దినాల్లో మనం ఉన్నాం. మీరు దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడాలి, రాజ్య విస్తరణ కొరకు ఉపయోగపడాలి, సువార్త సేవా సహాయకులుగా, ఒక మంచి సువార్థికులుగా దైవ సేవలో ప్రతిదినం కూడా ఈ రోజుల్లో మన వాక్యాన్ని వీధుల్లో అన్ని చోట్ల వెళ్ళి ప్రకటించే అవకాశం అన్నిసార్లు లేదు కదా. దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి అనేకులతో పంచుకుందాం, దేవుని ప్రేమను పంచుదాం. మా సంఘాల్లో మా మీటింగ్స్లలో అది చిన్న మీటింగ్, గ్రామ కూడికలు, గృహ కూడికలు, ప్రార్థన మందిరంలో జరిగే సభలు, కార్యక్రమాలు, మా మందిర ఆవరణలో దేవుడు మాకు మంచి మంచి విశాలమైనటువంటి స్థలాలు ఇచ్చారు ప్రభు. ఒకటి ప్రతి సంవత్సరం కొనుక్కుంటూ వచ్చినాము. దేవుడు మా ప్రస్తుతం 3 గొప్ప మందిరాలు ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ సిటీలో మాకు మందిరం ప్రభు ఇచ్చారు. ఈ కార్యక్రమం మీకు అందించే నాటికి మరి దాదాపు మందిరం పనులన్నీ ముగుస్తున్నాయి. ప్రభుత్వమైతే ఈ ఫిబ్రవరి మాసంలో మీరు ఒకవేళ నిజామాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే స్క్రీన్ పైన మేము మీకు తప్పక డిస్ప్లే చేస్తాం. మా నూతన మందిరం నిజామాబాద్ నగరంలో ప్రారంభోత్సవానికి కూడా మీరు త్వరలో రావాలని కూడా మేము ప్రభు పేరిట మీకు ముందుగా ఆహ్వానాన్ని కూడా తెలియపరుస్తున్నాం. నందిపేట పట్టణంలోను, అలాగే మరి కొత్తపల్లి అనబడిన స్థలం, అది మాకులు మండలం నిజామాబాద్ జిల్లాలోను, ఆ తర్వాత ఇంకా అనేక గ్రామాలలో నిజాంపూర్, మచ్చర్ల, ఈ విధంగా అనేక స్థలాల్లో దేవుని యొక్క పరిచర్య ఒక గ్రామని కాదు 55 గ్రామాల్లో దేవుడు మాకు బలమైన పరిచర్యలను ఇచ్చినారు. మా పనుల్లో దేవుని కొరకు నూతనమైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించడం, ఆత్మ రక్షణ, ఆత్మల ఉజ్జీవంతో ఈ పరిచర్యలు అద్భుతంగా దేవుడు కొనసాగిస్తున్నాడు. ఏ రకమైనటువంటి మేము దేవుని పరిచర్యలో సాగడానికి మాకు ఎన్నో రకాలైన ఆటంకాలు ఎదురైనా మేము వేటిని బట్టి కృంగిపోక, అధైర్యపడక ప్రభు కొరకు మేము ముందుకు సాగుతూనే ఉన్నాం. దేవుడు మాకు అలాంటి శక్తిని, బలాన్ని దయచేస్తున్నారు. మీకు జ్ఞాపకం చేసే మాట, దేవుని సేవకుడిగా తిమోతి యొక్క సాక్ష్యాన్ని మీరు గమనించండి. ఎంత విధేయత కలిగి తిమోతి నడుచుకుంటున్నాడో అంతగా దేవుడు హెచ్చించడం మొదలుపెట్టినాడు. ఇప్పుడు పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మీరు అతడి యొక్క యోగ్యతను మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఈ వచనాన్ని మీరు చదవాలని నేను కోరుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 22వ వచనంలో అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటున్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు సువార్త వ్యాపకము నిమిత్తము, సువార్త పరిచర్య నిమిత్తము సేవ చేశాను అంటున్నాడు. సేవ చేసే కాలం అండి ఇది, దేవునికి చేయు సేవ. ఈ శీర్షిక మీరు గమనించండి. దేవునికి చేసే సేవ, దేవునికి అందించవలసిన సేవ, దేవుడు కోరుచున్న సేవ, దేవుడు మన నుంచి కోరుతున్న సేవ అండి. ప్రభు నుంచి మనం ఎన్నో పొందుతూ ఉంటాం. ఎన్నో పొందినా మనం కొన్నింటిని ప్రభు సన్నిధిలో మనం దేవునికి ఏమన్నా ఇవ్వాలా అనేది మన మనసు అన్నిసారి జ్ఞాపకం రాదు. ఏదో పూట మందిరానికి వెళ్ళి వాక్యం ఎంతో కొంత కానుక మందిరంలో వేసి, లేకపోతే అవకాశం ఉంటే అప్పుడప్పుడు దేవుడిచ్చిన కృపను బట్టి దశమ భాగం మందిరంలో వేసి, ఇక మనం ఆ విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇది మాత్రమే కాదండి. స్థానిక సంఘంలో మీ దైవజనులకు మీ కానుకను, అందులో మీ దశమ భాగాన్ని మీ స్థానిక సంఘంలోనే ఇవ్వండి. మేము చాలా సూటిగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మీ స్థానిక సంఘమే మిమ్మల్ని అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండేది. మేము టీవీ బోధకులు మీ ముందుకు వస్తాం, ప్రార్థన చేస్తాం. మీ సంఘంలో అక్కర్లు తీరిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల కొరకు మీరు స్పాన్సర్ చేయండి. అంతే తప్ప మీరు మా కార్యక్రమాలను మీ సేవకులకు ఇవ్వాల్సిన దశమ భాగాన్ని మీరు మాకు పంపించాలని ఎప్పుడు మేము కోరము. ఎందుకంటే అది వాక్యక్రమం కూడా కాదు. మీ సంఘాన్ని మీరు ప్రేమించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుండగా దేవుడు అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు. ఈ మధ్య ఒక వృద్ధురాలి మందిరాన్ని తీసుకొని వచ్చినారు. ఆమె చాలా పెరుగలిన కుటుంబం, చాలా రకాల వ్యాధి బాధలతో పీడింపబడింది. ఆ సమయంలో మేము వాటిని ప్రసారం చేస్తున్నాం. మీరు వరుసగా చూస్తున్నప్పుడు మీకు ఆ సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. ఇదే సమయంలో ఈ స్లాట్లో మరి అద్భుతమైన సాక్ష్యం. ఆమె ఎంతో నష్టపోయింది. 3 నుంచి 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు. దాదాపు 10 లక్షల వరకు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టినా బాగాలేదు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ఒకరోజు మా ఆరాధనలో వాక్యం చెప్తూ మా సహోదరులు, మా సహాయకులు దేవుని ప్రేమను బట్టి వారు ప్రకటించినప్పుడు ఆమె కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. దేవుడు అద్భుతం చేసినారు. జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని కృపను బట్టి, దేవుని మహాదయను బట్టి ఆ వృద్ధురాలు మంచి ఆరోగ్యవంతురాలింది. మందిరానికి వస్తూ ఉంది. ఇప్పుడు త్వరలో బాప్తిస్తాన్ని ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలారా, దైవ సేవను ప్రేమించండి. దేవునికి సేవ చేయటం నేర్చుకుందాం. దేవునికి సేవ చేయటం అనేది ఒక అద్భుతమైన విషయం. దేవునితో నడుచుటని అనుభవాన్ని, దేవునికి సేవ చేయటం అనుభవాన్ని కలిపి ధ్యానిస్తే కొంచెం అనుకూలంగా ఉంటుంది. దేవునితో నడవడం అంటే ఏమిటంటే మన ఇంట్లో ప్రార్థన క్రమంగా ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం క్రమముగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళే క్రమము సరిగ్గా ఉండాలి. సమయానికి మీ ఆరాధన ఉదయం 8 అయితే మీరు 7:30కే రండి. మాకున్న ఒక బ్రాంచ్ మందిరంలో హైవే పైన ఉంటుంది, మాకులు మండలంలో, నిజామాబాద్ జిల్లాలో. ఉదయం 7 గంటలకి మా ఆరాధన స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 AM. ఇంతటి చలిలో ఒక్కొక్కసారి రావడం ప్రజలకు చాలా ఇబ్బంది అయినా ప్రభు క్షేమంగా నడిపిస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ మా సంఘంలో ఒక్కొక్క కుటుంబం, ఒకసారి 2 కుటుంబాలు కలిసి సంఘం అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతా ఉంటారు. అద్భుతమైన సమయం. ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 9:45 వరకు మా మొదటి ఆరాధన. మా నూతన మందిరం అది ఇప్పుడు స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. అక్కడ పాత మందిరాన్ని తీసేసి కొత్త మందిరం కట్టడానికి ప్రభు వాడుకున్నారు మమ్మల్ని. అక్కడ చాలా అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లాలోని కొత్తపల్లి అనేటువంటి స్థలం, మాక్లూరు మండలం. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకే అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. మార్నింగ్ ఇంకా ముందుగానే ఒక అరగంట 30 గంట ముందుగానే
దేవుని బిడ్డలు మందిరానికి వచ్చి మందిర క్రమాన్ని, మందిర శుభ్రత పనులన్నీ కూడా వారు ఎర్లీ మార్నింగ్ శుభ్రపరుస్తూ ఉంటారు. ప్రజలారా, ఇది దీవెనకు ప్రారంభం. దేవునితో నడుచుట హనోకు గురించి వింటాం. హనోకు దేవునితో నడిచాడట. దేవునితో నడుచుట అనేది ఈ ఆత్మ సంబంధమైనటువంటి నడకలు చాలా ప్రాముఖ్యమైన పాఠం. ప్రియులారా, దేవునితో నడవగలిగితే ఎంత బాగుంటుంది. మీరు నడుస్తున్నారా? ప్రభుతో నడిచే నడకగా మీ నడక ఉందా? లేనట్టయితే ఈ నడకను దైవ ధ్యానముతో, దైవ జ్ఞానముతో, దేవుని సంగతులతో మీ నడకను కొనసాగించడం చాలా మీకు ఆశీర్వాదం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుతో నడిచే నడక చాలా ముఖ్యం. చాలా నడకలు ఉన్నాయి. లోకంతో నడిచే నడక ఒకవైపు, లోక ఆచారాలను అనుసరించే నడక ఒకవైపు, ఇష్టమైతే దేవుని సంఘం లేకపోతే లోకంలోని వాటితో నడిచే వాళ్ళు అనేకులు లేకపోలేదు. కొంతకాలం మందిరానికి వస్తారు, వాళ్ళు నచ్చలేదు అనుకోండి, విడిచిపెడతారు మందిరాన్ని, వాక్యాన్ని విడిచిపెడతారు. ఈ యూదా ఇస్కరియోతు లాంటి మనస్సు ఇది. లూసిఫర్ నుండి యూదాకు వస్తే ఈరోజు యూదా నుంచి ఆది సంఘంలోని ఆ సంభవాలను చదివేటప్పుడు కొన్ని పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ మనసు ఒకవేళ మనలో ఉందేమో చూసుకోండి. మీలో జీవం గల దేవుని విడిచిపోవున్నట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరియందు ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. 1 కొరింథీ 1:10 చెప్తాం, తాను నిలిచిందని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. జాగ్రత్త పడాల్సిన దినాలు మనం ఉన్నామండి. ఇక దేనికి జాగ్రత్త? భవిష్యత్తు గురించి జాగ్రత్త మంచిదే, కుటుంబం గురించి, ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిదే. మరి ఆత్మ సంబంధమైన జీవితం మాట, దేవునికి ఇష్టమైనవి చేసే విషయంలో, దైవ సంబంధమైన వాటిని కోరుకునే విషయంలో మన ధ్యాస ఎలాగుందండి? అందుకే జ్ఞాపకం చేయబడుతున్నాం. దైవ సన్నిధిలో, దేవుని సేవలో, దేవుని సేవించడం అనగా హనోకు వలె దేవునితో నడవడం అనగా ప్రభు కొరకు సాగిపోయే ఒక నిరంతరమైనటువంటి ఒక శ్రామికత్వంలో, ఒక చక్కని పరిచర్యలో దేవుని కొరకు సాగిపోతూ ఉండాలి. ప్రార్థనలు సాగాలి, ఆరాధనలు సాగాలి, సత్క్రియల్లో సాగాలి, దేవునికి ఇచ్చే కానుకలు, దశమ భాగాలు దేవుని నమ్మకంగా చెల్లించడంలో సాగాలి, సాక్ష్యం ఇవ్వడంలో ముందుకు సాగాలి. ఒకటని ఏమిటి, ఎన్ని విధాలుగా దేవునితో సాగలమో అన్ని విధాలుగా మనం సాగలిగితే తిమోతి వలె ప్రతి కుటుంబంలో, సంఘములో అనేక మంది పరిచారకులను దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు పౌలు అంటున్నాడు, ఇతని యొక్క యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అంటున్నాడు. తిమోతిలోని ఒక అద్భుతమైన లక్షణాన్ని పౌలు అక్కడ ఎండర్స్ చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. గమనించాల్సిన మాట, దేవుడు ఈ మాటలు చెబుతూ తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. పనివాడు యజమాని మధ్య వ్యత్యాసం చాలా ఉంది. పనివాడు సమయ వేళలను బట్టి పని చేస్తాడు. మరి కుమారుని విషయం, కుమారుడు తండ్రి విషయం, తండ్రి కుమారుని విషయం, దెర్ ఇస్ నో దట్ సచ్ కైండ్ ఆఫ్ టైమింగ్స్. ఇక్కడ ఎలాంటి ఇంత సమయమే అనేటువంటి హద్దుబాట్లు ఏమీ లేవు కదా. తండ్రి ఎల్లప్పుడూ కుమారుని ప్రేమలో, కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి సేవలో, ఎల్లప్పుడూ 24/7 సేవకులుగా మాకు అవిశ్రాంతమైన పనులు ఉంటాయి. సేవలు ఎన్నో స్థలాలు తిరుగుతూ ఉంటాం. ఒక్కోసారి 2, 3, 4, 5 ఆరాధనలు మేము జరిగిస్తూ ఉంటాం ప్రభు మా కృపను బట్టి. అకస్మాత్తుగా ఫోన్ వస్తూ ఉంటుంది, హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయినారు, అర్జెంట్గా ప్రార్థన చేయాలని వెళ్తూ ఉంటాం. అది ఒకసారి రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ప్రార్థన చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మాకు బాగా తెలుసు మేమున్నది దేవుని సంబంధించిన పనిలో. ఈ పనిలో ప్రతి సంఘము కూడా, ప్రతి సేవకుడు కూడా మరి సంఘముకు అలాంటి పరిచర్యను అందిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసే మాట, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసినని దైవజనుడు రాస్తున్నాడు. సువార్త వ్యాపకము నిమిత్తం తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగూ సేవ చేయుట దేవునికి చేయవలసిన సేవ. తండ్రికి కుమారుడు ఎలా అందిస్తాడో సేవలు అలా అందించటం. తిమోతిలోని అద్భుతమైన లక్షణాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించడం మొదలుపెట్టినాడు. పౌలు ఇక్కడ ఈ సంగతులు చెప్తూ పైవచనంలో ఫిలిప్పీ 2:21 వాపోతూ దుఃఖపడుతున్నాడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. 2 విషయాలండి, ఒకటి సొంత కార్యాలు, 2 దైవ కార్యాలు. మనం వేటికి ప్రాధాన్యత ఇస్తామంటే జనరల్గా సొంత కార్యాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. సొంత పని చాలా ఇష్టం. సొంత పనుల మీద దృష్టి ఉండకూడదని కాదు. మీ వ్యవసాయం, మీ వ్యాపారం, మీ ఉద్యోగ వ్యాపారాల్లో, మీ చేతి వృత్తుల్లో, మీ సొంత పనుల్లో మీరు చేయకూడదనేది ఏం కాదు. కష్టపడి పని చేయాలి. బైబిల్ చెప్తుంది 6 దినములు నీవు కష్టపడి నీ పని ఎంతయు చేయవలెను, 7వ దినం నీ దేవుడని యెహోవాకు అది విశ్రాంతి దినం అంటాడు ప్రభు. అది మనోహరమైనదని నీవు ఘనముగా ఆచరించినట్టయితే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిలబెడతానని దేవుడు అన్నాడు. హల్లెలూయా. మరి ఈ మాటలు వింటుండగా సొంత పనులు చేయవద్దని కాదు, చేయాలి, చాలా జాగ్రత్తగా పని చేసుకోవాలి కంపారిటివ్లీ. అండ్ మనం చేయవలసిన పని ఏమిటంటే దైవ సంబంధమైన పనులను గొప్పగించాలి. అంటే సొంత పని కంటే దైవ పనిని ఎక్కువగించడం అనేది భక్తి జీవితం. అన్ని పనులు తిరిగిన తర్వాత ఆరాధన ఉందనుకోండి, సంఘంలో ఒక సంఘం ఉదాహరణకు 10 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం, కొందరు 12ంటికి వస్తారు. యాక్సిడెంట్ లేదు, ఎమర్జెన్సీలో ఉండి 12ంటికి వచ్చినా 12:30కి వచ్చినా కాసేపు ఉండి మందిరానికి వెళ్తే రాలేని పరిస్థితులు తప్పేం కాకపోవచ్చు, కానీ రావడమే వీళ్ళకి అలవాటు ఏంటంటే 12 గంటలకే వస్తారు. వాళ్ళ సొంత పనులన్నీ ముగించిన తర్వాత మందిరానికి వచ్చినామా లేదా, మేము అటెండ్ అయ్యామా లేదా, మందిరంలో మేము ఈరోజు కూర్చున్నామా లేదా, అయిపోయింది, మందిరానికి వచ్చాం వెళ్ళాం. కాదండి,
ఈ కొత్త సంవత్సరం అందులోను దైవవాక్యం మనం వినిచినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో తిమోతి చేస్తున్న సేవ అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు హెచ్చిస్తూ గణపరుస్తున్నటువంటి ఈ సంగతి మనం వింటుండగా సొంత కార్యముల కంటే దైవ కార్యాలను ఎక్కువగా అధికంగా అపేక్షించాలి. సొంత పనులు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సొంత పనులు దేవుడిస్తేనే మనకున్నాయి. సొంత పని లేనివారు చాలామంది ఉన్నారు. రోజుల్లో ఒక పని లేనివారు, మాకు ఈ పనిలో ఒక ఉద్యోగం ఉంటే బాగుండు, ఓ 10,000 20,000 50,000 నెలకు సంపాదన ఉంటే ఎంతో బాగుండు, మేము చక్కగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం, దేవుని పరిచయంలో భాగస్తులు అయ్యేవాళ్ళం. ఈ విధంగా చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన సొంత పనులు అవి దేవుడు మీకు ఇచ్చినవే. వీటిలో మీరు ఎక్కడ కూడా మీరు వాటిని బట్టి దేవుని పనులను మీరు డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రజలారా, స్నేహితులారా, సొంత పనుల కంటే దైవ పనులను అధికంగా మనం ప్రేమించడం నేర్చుకుందాం. అందరూ తమ సొంత కార్యములను చూసుకొంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. 2024 సంవత్సరాల తర్వాత కూడా సంఘం మీద దేవుడు మోపుతున్న నేరం అండి ఇది. ఈ నెపం ఏమిటి అంటే, ఈ పరిస్థితి ఏమిటి అంటే, సొంత పనులే చూసుకుంటున్నారు. ఈరోజు మన సొంత పనుల కంటే దేవుని పనులు హెచ్చుగా గొప్పగా ఎంచడం మనం నేర్చుకుందాం. దేవుని పనులు మనకు చాలా గంభీరంగా గొప్పవి కనబడడానికి మనం కోరుకుందాం. అంటే వాటికి ఇచ్చే ప్రాధాన్యత పెరగాలి. దైవ సేవలో, దేవుని ప్రార్థనలు, గ్రామ కూడికల్లో, పట్టణ కూడికల్లో, దేవుడు మనకి ఇచ్చినటువంటి బహిరంగ సభలలో, కూడికల్లో, సమావేశాలలో అధికంగా మనం పనిచేయడం. ఎందుకంటే వచ్చే రోజుల్లో అలాంటి పరిస్థితులు పూర్తిగా మనము కలిగి ఉంటామో లేదో ప్రస్తుతానికి మనకు తెలియదు. బైబిల్ అంటూ ఉంది, చీకటి రాబోతూ ఉంది. సువార్త ప్రకటించేటువంటి దినాలు వచ్చే రోజుల్లో చాలా కఠినంగా మారబోతున్న విషయాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. అయితే ప్రపంచంలో అధిక మంది క్రైస్తవుల యొక్క విశ్వాసము, ప్రార్థన ఏమిటంటే, మా దేవుడు మమ్మల్ని నడిపించిన ఒక శక్తిమంతుడు. ఈరోజు నడిపించే దేవుడు మీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. విశ్వాసమును దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా సిలువనెత్తుకొని ప్రభు కొరకు మనము ఆ యొక్క సువార్త యాత్రలో, ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యలో ముందుకు సాగాల్సిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లాండ్ దేశానికి చెందిన మిషనరీ విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి బైబిల్ను అనేక భాషలు తర్జుమా చేసినారు. భారతీయ భాషలు నేర్చుకొని మరి భారతీయ భాషలలో, అందులో దక్షిణ భారతదేశంలో భాషలు ఎక్కువ భాషలలో బైబిల్ తర్జుమా అవడానికి మరి విలియం కేరీ మిషనరీ ఎంతగానో ప్రయాసపడ్డాడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చి తెలుగు భాష, ఇతర భాషలను నేర్చుకొని భారతీయ భాషల్లో ట్రాన్స్లేట్ చేయకపోతే మన బైబిల్ మనకి ఇంత త్వరగా ఇన్ని కోట్ల మందికి వచ్చేది కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రయాసం, పరిచర్య ఇంతమందిని ఆకర్షించింది, ఇన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఉంది. పిల్లరా, ప్రభు కొరకు మీరు లేవాలి, తేజరిల్లాలి, ప్రభు కొరకు ముందుకు సాగాలి, ఎక్కడ వెనుకంజ వేయొద్దు. ఇక్కడ తిమోతి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని దైవగ్రంథం నుండి మనం వింటుండగా, గ్రహిస్తుండగా ఒక గొప్ప తీర్మానాన్ని మనం తీసుకుందాం. ప్రభువా, నేను నీ కొరకు అద్భుతమైనటువంటి పరిచయలో ముందుకు సాగుతాను, ఒక అద్భుతమైనటువంటి మెట్టు మీకు జ్ఞాపకం చేయగోరుతాను. దేవుని యొక్క రాజ్య విస్తరణలో, దేవుని సేవలను వాడబడడానికి, దేవుని పరిచర్యలను ఒక పనిముట్టు ఉండడానికి నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే పవిత్రత ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మొదటి మెట్టు అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో నీవు చేసేటువంటి తీర్మానము, నీ యొక్క ఒప్పుకోలు అది పవిత్రతతో కూడిందై ఉండాలి. నీ యొక్క ప్రయాస ప్రభువులో అది పవిత్రతతో కూడిందై ఉండాలి. పవిత్రత లేకుండా బైబిల్ చెప్తోంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు. కాబట్టి పవిత్రత, పరిశుద్ధత అనేటువంటి ఈ మాటలను మనం వింటుండగా మనం మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి. వలలను జాలరులు బాగా శుభ్రంగా కడుగుతున్నారట. వారి పని ఏంటంటే, జాలరులు ఆ యొక్క వలలను బాగు చేస్తూ ఉన్నారు, అంటే వాటిని కడిగి శుభ్రపరుస్తూ ఉన్నారు. ఒకవేళ వాటిని శుభ్రపరచలేదనుకోండి, సమయం అంతా వృధా, ఎందుకులే శుభ్రపరచడం అనుకుంటే చెవులు బట్టే అవకాశం వాళ్ళకు ఉండదు. వారి పని వలలను శుభ్రపరచాలి. ఆత్మ, ప్రాణ, దేహములను దేవుని వాక్యంతో మనము నింపుకొని, దేవుని మాటలతో మనం సరిదిద్దబడి, దేవుని మాటలతో నడిపించబడుతూ మనం దైవ సంబంధమైన విషయాల్లో నడుస్తుండగా వలలు బాగు చేసుకుంటే ఒక ఆత్మ సంబంధమైన అనుభవం. అంటే దేవుని కొరకు శుద్ధత, పరిశుద్ధత మనం కలిగి జీవించడానికి ఇష్టపడాలి. రెండవ మాట తీవ్రత అంటున్నాడు. దేవుని కొరకు అలాంటి తీవ్రత కలిగి పౌలు వలె, తిమోతి వలె ప్రభు కొరకు గొప్ప ఉద్దేశంతో ముందుకు సాగవలసిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేయగోరుతున్నాము, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేసే మాట, అందరి వలె మనం ఉండొద్దు, యేసు ప్రభు వలె మనం మారదాం. ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేయడానికి ఇష్టపడదాం. పాపుల స్నేహితుడిగా పిలువబడి, అంతేకాదు వ్యసనాక్రాంతుడిగా, నిషేధింపబడిన రాయిగా, దీనదాసుడిగా, అపహసింపబడిన వాడిగా, నిందింపబడిన వాడుగా ఉన్న యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ప్రభు కొరకు అలా జీవించడానికి మనకు కూడా వలన పడుతుంది, వీలు పడుతుంది. ప్రభు కొరకు అలాగ మనం జీవించగలం. ఇలాంటి పవిత్రత, తీవ్రత కలిగి ప్రభుని సేవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తిమోతి వలె ఈ తరంలో ప్రతి కుటుంబాన్ని, దేవుడు ప్రతి సంఘమును లేవనెత్తినట్లు మన హృదయాలను అర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కార్యం మనందరి మధ్య దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ఎంతో దయగల మా ప్రభువా, మీరు ఈ పూట మాకు అనుగ్రహించిన అద్భుతమైన దైవ సన్నిధితో కూడిన లేఖన భాగము కొరకై మీకు స్తోత్రాలు. మీరు మీ మాటలను మాతో పంచుకున్న విధానం కొరకు మేము స్తుతిస్తున్నాం.
మీరు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. దేవునికి చేయదగిన సేవను ఈ శీర్షిక ద్వారా అనేక సంగతులు నీ ప్రజలకు వివరించబడ్డాయి. తిమోతిలోని అద్భుతమైన దేవుని సాక్ష్యము, అతను తన సంఘం కొరకు, తన నాయకుని కొరకు నాయన ఎంతో భయభక్తులతో నడుచుకున్నాడు. దేవుని సేవను ఎంతో యథార్థంగా తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనాలో సేవ చేస్తున్నాడు. క్రైస్తవ సంఘం ఈ వాక్యం ఇచ్చిన మా పిల్లలందరి జీవితాల్లో కూడా ఈ మాటలు మీరు కార్యసాధకపరచండి. అంతేకాదు నేను వారి కుటుంబాల్లోటి పవిత్రత, తీవ్రతను మీరు మండింపచేయండి. సంఘములలో తన గొప్ప ఆసక్తిని ప్రబల చేయండి. మరోసారి ఈ కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గాస్పెల్ టీవీ అలాగే సిబ్బంది యాజమాన్యాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని కూడా మీ యొక్క సిరీస్ ప్రసంగాలను వింటూ ఆత్మలో బలపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి దీవించబడిన కుటుంబాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారి పేర్లు మేము రాయడం లేదు, కానీ వారి ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంకా వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా ఉండడానికి, దాని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని నీ ప్రజలు ముందుకు వెళ్ళడానికి, ఆత్మ సంబంధం ప్రబలడానికి కార్యక్రమాలను కార్యసాధకపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, పొందియున్నట్టి మేలులకై, పొందియున్నట్టి మేలులకై స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. బోలో యేసు మసీకి జై. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.